2008లో 7లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ అది. అవును సార్. 2016లో కేసీఆర్ గారు దాన్ని మళ్ళీ తను చేపట్టాడు. 8 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 8 ఏళ్ళ గ్యాప్లో కాస్ట్ ఎస్కులేషన్ అయిద్దా కాదా? కాస్ట్ పెరుగుద్దా? స్టీల్ కానీ సిమెంట్ కానీ అన్ని పెరుగుతాయి. డబల్ కంటే ఎక్కువనే అవుతుంది 8 ఏళ్ళ కాలంలో. ఒకటి. సెకండ్ ఏంటంటే 2007లో రాజశేఖర రెడ్డి గారు టేకప్ చేసినప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఆయన ఈ ప్రాజెక్టు 17,000 కోట్లతోని 12,60,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఆయన డిజైన్ చేశాడు. ఈ సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకా కొంతమంది మా రంగారెడ్డి జిల్లాకు కూడా నీళ్లు కావాలి అని అడిగారు. అడిగినప్పుడు చేవెళ్ళను లింక్ చేశారు. ఎంత పెరిగింది? 4 లక్షల ఎకరాలు పెరిగింది. 16,40,000 ఎకరాలు అయింది. 12,60,000 అనుకుంటా. 4 లక్షల ఎకరాలు సుమారుగా పెరిగింది. 16,40,000 ఎకరాలు అయింది. ఇంకేం పెరగలేదు, ఓన్లీ ఆయకట్టు పెరిగింది. ఓన్లీ ఆయకట్టు పెరిగినందుకు 17,000 కోట్లు 40,000 కోట్లు అయింది ఒక సంవత్సరంలో. అంటే డబల్ కంటే ఎక్కువ. 17 అంటే 34 కావాలి. డబల్ ఒక్క సంవత్సరంలో. రెండవది 8 ఏళ్ళ తర్వాత కేసీఆర్ దాన్ని 80,000 కోట్లు చేశాడు. 40,000 కోట్లను 80,000 కోట్లు చేశాడు. అసలు ఆయన ఏమి కొత్తగా చేయకపోయినా ఆ ప్రభుత్వం ప్లేస్లో ఇంకో ప్రభుత్వం ఉంటే ఆ 40,000 కోట్లను 80,000 కోట్లు చేసేవాళ్ళు, కొత్తగా ఏం చేయకుండా. ఎందుకంటే 8 సంవత్సరాల లేట్ అయింది.